హాయ్ ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు కార్పొరేషన్ లోన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అయితే ఆ కార్పొరేషన్ లోన్ అనేవి మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా మనం ఎస్సీ కార్పొరేషన్లు అనేవి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, వాటిని ఎలా మోడిఫికేషన్ చేసుకోవాలి అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. అయితే ముందుగా మనకి వెబ్సైట్ apobmms.ccg.gov.in అనే వెబ్సైట్లోకి మనం లాగిన్ అయ్యి ఈ వెబ్సైట్లో మనం అప్లై ఆన్లైన్ ఆప్షన్ని తీసుకున్నట్లయితే మన యొక్క లోన్లు అనే ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చున్నారు కదా, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, అదేవిధంగా కాపులు, అదే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఇది వచ్చేసి ఓసీలకు సంబంధించి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్, బీసీ మైనార్టీ అంటే ముస్లిమ్స్కి సంబంధించి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఈబీసీ రిజిస్ట్రేషన్ అంటే ఇది వచ్చేసి 1 lakh బిలో ఉన్న వాళ్ళకి, 60,000 బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇది వచ్చేసి. అయితే మనం ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఎస్సీ కార్పొరేషన్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ అనేది విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఇండివిజువల్, గ్రూప్ అనేది ఇచ్చున్నాడు. ఇందులో ఇండివిజువల్ తీసుకున్నట్లయితే మనకి బ్యాంక్ లింక్ స్కీమ్ అని ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని ప్రోడక్ట్లు అనేవి ఇచ్చున్నాడు. యానిమల్ హస్బెండరీ, ఐఎస్బి, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అని. యానిమల్ హస్బెండరీ అంటే మనకి ఇందులో చూడండి, బాతులు, కోళ్ళు, అదేవిధంగా షిప్పులు, బర్రెలు, ఈ విధమైన అంటే యానిమల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి వస్తుంటాయి. అదేవిధంగా మనకి ఐఎస్బి అన్నట్లయితే మనకి చుట్టుపక్కల కనిపించే చికెన్ షాపులు, ఈ బార్బర్ షాపులు, డిటిపి, నెట్ పాయింట్లు, అదేవిధంగా ఆటోమొబైల్ షాపు, బేకరీ, ఫుడ్ ఐటము, కేబుల్, కిరాణా, ఈ చెడిబడి అన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఐఎస్బి అంటే స్మాల్ ఇండస్ట్రీ అంటే చిన్న చిన్న బిజినెస్లు అని. ఓకే, అదేవిధంగా మనకి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అంటే ఇందులో వచ్చేసి మనకి వెహికల్స్ ఉంటాయి అన్నమాట. ఆటో, కార్, ట్యాక్సీ, జిప్సీ, వ్యాన్, వీటికి వచ్చేసి మనకి బ్యాడ్జ్ నెంబరు, లైసెన్స్ అనేవి ఉండాలి. ఉండటం వల్ల ఇది అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో ఏదైనా కానీ మనం చూజ్ చేసుకోవచ్చు. అదే చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మినిమం కాస్ట్, మ్యాక్సిమం కాస్ట్ అనేది అమౌంట్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ మినిమం కాస్ట్, మ్యాక్సిమం డిస్ప్లే అయిన తర్వాత మనం ఓకే కనుక తీసుకున్నట్లయితే కన్ఫర్మ్ అడుగుతుంది. కన్ఫర్మ్ అడిగిన తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన యొక్క జిల్లా, అదేవిధంగా మన యొక్క మండలం, మన యొక్క పంచాయతీ అంటే ఏ ఊరు, సో ఇలాగా ఇవన్నీ మనం ఫిలప్ చేసుకోవాల్సి వస్తుంది. ఫిలప్ ఇక్కడ వచ్చేసి యూనిట్ కాస్ట్ అంటే మినిమం కాస్ట్ అంటే ₹1,00,000 కన్నా నువ్వు తక్కువ ఎంటర్ చేయకూడదు. అదేవిధంగా మ్యాక్సిమం 2 లక్షల కన్నా పైన ఎక్కువ ఎంటర్ చేయకూడదు. అంటే మినిమం 2 లక్షలైనా ఎంటర్ చేయొచ్చు, లేదా 1,50,000 అయినా చేయొచ్చు, ₹1,00,000 అయినా చేసుకోవచ్చు. ఇందులో చూడండి, సబ్సిడీ అనేది సగం పడింది. అంటే సబ్సిడీ వచ్చేసి 1,00,000 మినిమం. ఈ సబ్సిడీ అనేది ₹1,00,000. ఇంకెంతకన్నా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 లక్షలు పెట్టినా కూడా ఈ సబ్సిడీ అనేది 1,00,000గానే ఉంటుందన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 కొట్టాము, ₹1,00,000 చాలు నాకు అనుకున్నాము. ఇక్కడ వచ్చేసి సబ్సిడీ 60,000 బ్యాంకు లోను. ఇది వచ్చేసి 60-40 రేషియోలో ఉంటుంది. అదే 2 లక్షలకు వచ్చేళ్ళకి ఇంకంతకన్నా సబ్సిడీ ఉండదు కాబట్టి అలా వచ్చింది. అదే 1,50,000 అన్నా కూడా 60-40 కింద చూపించింది. 90,000, 60,000. మ్యాక్సిమం ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీలు ఎవరైనా ఉన్నారు అంటే మ్యాక్సిమం ఈ రేషియోలో 1,70,000 అనేది చేసుకోండి. ఎందుకంటే ఈ 1,70,000 కన్నా ఇంకా మీకు సబ్సిడీ అమౌంట్ అనేది పెరగదు. ఓకే, ఈ 1,70,000 అనేది కరెక్ట్ ఫిగర్. ఈ విధంగా 1,70,000 చేసుకోవడం, సబ్సిడీ 1,00,000 వచ్చుద్ది, బ్యాంకులో అనేది 70,000 ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకున్న తర్వాత మీ యొక్క బ్యాంక్, మీరు చుట్టుపక్కల ఉన్న బ్యాంకుల్లో మీ దగ్గర బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని ఓకే చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మీ యొక్క రేషన్ కార్డు నెంబరు, జేఏపీ కార్డు, వైఏపీ, ఇలా మీ యొక్క వైట్ కార్డు రేషన్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ బెనిఫిట్స్ లిస్ట్లో మీ కుటుంబ సభ్యుల లిస్ట్ అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మేలా, ఫీమేలా ప్లస్ ఫాదర్ నేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఆధార్ కార్డు పర్సన్ బట్టి ఇవి మారిపోతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో దాని తర్వాత మళ్ళీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీ యొక్క క్యాస్ట్, ఇక్కడ క్యాస్ట్ అనేది మీరు ఎస్సీనా బీసీసీనా అనేది సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా మీ యొక్క క్యాస్ట్ నెంబర్ కనుక ఇక్కడ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీ క్యాస్ట్ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఆన్లైన్ మీ సేవలో ఉండే క్యాస్ట్ నెంబర్ మాత్రం ఇవ్వాలి. ఆ డేటా ఉంటుంది కాబట్టి ఆ డేటాలో ఉండే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ వయసు ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది. ఈ సబ్ క్యాస్ట్ దగ్గర మీరు ఉపకులం ఇవన్నీ మీరు కొట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చే మీరు మీ సేవలో ఇచ్చే క్యాస్ట్ నెంబర్ ద్వారానే ఈ 4 కాలమ్స్ అనేవి ఫిల్ప్ అయిపోతుంది. అదేవిధంగా మీ విద్యా అర్హతలు, మీరు ఎంతవరకు చదువుకున్నారు, చదువుకోలేదా, డిగ్రీ చేశారా, ఇంటర్ చదివారా అనే డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది.
అదేవిధంగా మీ ఇంటి అడ్రస్ మ్యాక్సిమం ఆధార్ కార్డు అక్కడ సెలెక్ట్ చేసినమంటే అడ్రస్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఇంటి నెంబర్ అనేది మీరు మాన్యువల్ టైప్ చేసుకోవాలి. ఇక్కడ 99% ఫోటో అనేది కూడా మీ ఆధార్ కార్డులో ఫోటోనే వస్తుంది. ఒకవేళ రాకపోయినట్లయితే మీరు ఫోటోని సపరేట్గా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెల్ఫ్ ఓకే చేసుకొని ప్రివ్యూ చేసి సబ్మిట్ చేయగానే ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. ఈ విధంగా కంప్లీట్ అయిన అప్లికేషన్ అనేది మనకి ఎండిఓ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా లోన్లు అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో ఇవ్వండి. మ్యాక్సిమం నాకు తెలిసిన వరకు నేను తెలియజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.